పెద్ద నమస్తే. హ్మ్. సో, మొత్తానికి ఏ విధంగా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు? ఏ విధంగా అప్పుడే మంచిగున్నది ఇప్పుడే లేదు. హ్మ్. అప్పుడే ఎప్పుడు ఎప్పుడు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు కేసీఆర్ ఇంకా మంచిగుండేనా? మంచిగా దండితే కదా పైసలిచ్చిండు తెల్లవారిలా హ్మ్. జూన్‌ల. ఇప్పుడు హ్మ్. అది లేదు, ఇది లేదు. ఓకే. ఇలాగైతే ఇది లేదు. హ్మ్. ఇప్పుడు 6 పథకాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి 6 పథకాలలో ఏ పథకాలు అమలైనయి? ఏ పథకాలు అమలు అవ్వలేదు? ఏ రుణమాఫీ కాలేదు. ఆ! ఇంకా చేయూత అటేదో గుడ్డోళ్ళకి గుంజోలని. హ్మ్. నా పింఛన్ అది నాకు సదరన్ క్యాంప్ పోతే సర్టిఫికేట్ ఇచ్చిండు. నాకు అది పింఛన్ లేదు, నాకు గించలేదు, ఏది లేదు. హ్మ్. కరెంట్ అయితే అప్పుడైతే కేసీఆర్ ఇప్పుడు పోయినాక నీకు పెన్షన్ వస్తుందా? రావట్లేదా? రావడం లేదు. ఆ! అప్పుడైతే కరెంట్ అయితే మంచిగున్నది. హ్మ్. ఎవరు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ 24 గంటలు ఉండేది. మంచిగుండేది. కరెంట్ రైతు బంధు ఇంటికి కూడా నీళ్ళు పోసేది మంచిగా ఓకే. చేసిండు. మంచిగా చేసిండు. హ్మ్. ఇప్పుడు ఎన్ని సార్లు పోతుంది? రోజుకి కరెంట్ ఎన్ని సార్లు పోతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి? వీళ్ళని 10 సార్లు పోతాను. ఆ! 10 సార్లు పోతాను. సో, మొత్తానికి 10 సంవత్సరాల పరిపాలన మన కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చూసినాము. చూసిన మంచిగానే సో, చేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాము. ఎట్లా ఈ కొస ఎళ్ళే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా? కొత్త వెళ్తలో దేవునికి ఎరక కానీ మాకైతే ఇప్పుడు ఏదైతే అంటలే రుణమాఫీ అన్నాడు. హ్మ్. మాటలే గడుపుతానే కానీ ఇదివరకు అయితే లేదు. హ్మ్. అప్పుడే రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ పెట్టలే. హ్మ్. ఇప్పుడు గెలిచినాక అన్ని కట్ ఆఫ్ డేట్లు గిటాఫ్ డేట్ అని పెడతాడు. హ్మ్. అప్పుడు 2,00,000 వరకు రుణమాఫీ అన్నాడు. హ్మ్. అప్పుడు కట్ ఆఫ్ అంటే రావంగానే డిసెంబర్ 9వ తారీఖు లోపు ఎత్తుకొని ఆ! రుణమాఫీ చేస్తాం అన్నాడు. ఆ! ఇప్పుడు 2000 అన్న బాబుది ఇప్పుడు ఏది కట్ ఆఫ్ డేట్ పెడతాడు ఆయన. ఇప్పుడు ఆగస్టు 15 వరకు నేను మొత్తం 2,00,000 రుణమాఫీ ఎవరైతే తీసుకొచ్చారో అన్ని చేస్తా నెరవేరుస్తా అని అనుకుంటా అన్నాడు మాట్లాడిండు కదా! అన్నాడు. ఇప్పుడు ఆ! మన కట్ ఆఫ్ డేట్ ఏదో 18 కాంచి 19 కాంచి అన్ని డేట్లు పెడతాడు. ఓకే. ఓకే. ఆ! సగం మంది పోతే సగం మంది పోవు. కొంతమంది అసలే కట్టలే. గవర్నమెంటే మాఫీ చేస్తాను చేయలే. హ్మ్. ఈ ఆయన గెలిచినాక కట్ ఆఫ్ డేట్ పెడతాడు ఆయన. హ్మ్. ఈ డేట్ ఆ డేట్ అంటాడు. హ్మ్. గెలవక ముందే రుణమాఫీ చేస్తాను ఇంతవరకున్న. హ్మ్. హ్మ్. ఇప్పుడు బస్సు పథకం వల్ల ఏమన్నా అంటే ఏ విధంగా హాని కలుగుతా ఉన్నది? మీకు మీ మీ వరకు ఎన్ని సార్లు ఎక్కినావు? ఎన్ని సార్లు ఎక్కలేదు బస్సు? ఎక్కినప్పుడు ఏ విధంగా ఉంది పొజిషన్? బస్సు ఆడోళ్ళు ఎక్కువ ఉంటాను. ఆ! మొగోళ్ళు తక్కువ ఉంటాను. హ్మ్. పైసలు పెట్టి నిలబడతాడు. హ్మ్. ఫ్రీగా కూర్చుని కూర్చుంటాను. హ్మ్. అప్పులు ఎక్కువ. ఈ మిర్చి వేసిన ఈ సంవత్సరం నేనే పత్తి మిర్చి ఎక్కలేను లాసు. హ్మ్. ఆ లాస్ వల్లనే పత్తి పెట్టుకున్నా. హ్మ్. అదే సేమ్ నాది. హ్మ్. ఇప్పుడు మీరు ఒడ్లు ఏ ఒడ్లేస్తారు? సన్నదా? దొడ్డుదా? సన్నాలైతే వేసాక దొడ్డాలి. ఆ! అంటే యాసంగి దొడ్డేస్తారా? ఏసంగి దొడ్డేస్తాం. సో, వానాకాలము సన్న ఏస్తారు. సన్నాలేస్తాం. ఆ! మరి రేవంత్ రెడ్డి 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు కదా! మరి మాటకి తెలిసేందుకు ఈ మాటలైతే మాట్లాడతా ఆయన. హ్మ్. ఆయన నమ్మి అయితే చేసినాం. హ్మ్. మాటలైతే చెప్తాను కానీ మరి చేస్తాడు చేయడం తెలియదు మరి. హ్మ్. అన్ని అన్నాడు ఏది లేదు మరి ఇంకేదైతే. ఇప్పటికి దగ్గర దగ్గర 7, 8 నెలలు అయితా ఉంది. సో, మీరు నమ్ముతా ఉన్నారా ఇంకా రేవంత్ రెడ్డిని? నమ్ముతాడు ఇక నమ్మరు తప్పదు. ఇక అంటాడు రుణమాఫీ అన్నాడు అన్ని గట్లా అంటాను గట్టే పోతాను. ఆ! ఎన్నో అన్నాడు. దినం దినం తప్పించుకుంటా పోతాండు గానీ, రోజు ఇక చేసేది ఏం లేదు. ఏం మాటలు గడుపుతాడు చేసేది ఏం లేదు. హ్మ్. అది పోయే ఖర్చులు మరి రైతులకు ఇస్తే కదా ఆ! ఎందుకు పోగొట్టి ఎందుకు అనవసరం. హ్మ్. ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మొత్తానికి ఫైనల్‌గా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్తావు? ఏమని చెప్తాడంటే మనం ఇంకా చేసేది చూడలేదు కదా అన్న. 6 ఆ! నెలలు 7 నెలలు అవుతుంది ఇక అంతే. హ్మ్. ఇదివరకు అయితే రుణమాఫీ అన్నాడు మాటలే గడుపుతాడు. హ్మ్. కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పుడేమో ఎలక్షన్లు అప్పుడే కట్ ఆఫ్ డేట్ పెట్టలే. హ్మ్. ఇప్పుడు అన్ని కట్ ఆఫ్ డేట్ పెడతాడు. హ్మ్. ఇదంతా అన్నాడు చేసినైతే ఏం లేదు. హ్మ్. ఇప్పుడు 2000 ఉన్నదని 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు. ఎంత మందికొస్తుంది? అసలు ఇంకా 4000 పెన్షను? అసలే పెంచలేవు వరకు. ఓకే. అసలే పెంచలే ఇంకా ఇచ్చేది వచ్చే నెలలకు పడతలేవు. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వాళ్ళ గురువే ఇంటికి పోయి ఇచ్చిండు. ఇంటికి పోయి ఇచ్చిండు. ఇచ్చిండు. ఆ! మరి ఈయన జైల్లో పడితే ఆయన ఇడిపించుకొచ్చిండు. ఆ! చంద్రబాబు ఇడిపించుకొచ్చిండు. హ్మ్. ఆయన ఇస్తాడు మనకేమీ ఇస్తలేడు. హ్మ్. అక్కడ పరిపాలన మంచిగున్నది. హ్మ్. ఇక్కడికంటే పోల్చుకుంటే ఆంధ్ర పరిపాలనే బాగున్నదంటున్నావు. ఇప్పుడు మంచిగున్నది. ఆ! అంటే మీ అనుభవం కొద్దీ గతంలో 10 సంవత్సరాల తీరు అంటే కేసీఆర్ తీరు కేసీఆర్ అయితే రైతు బంధు కొట్టిన 10 సంవత్సరాలు. హ్మ్. కరెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చాడు. కరెంట్‌తోనే మా బతుకు. హ్మ్. మా ఇక్కడ సో, ఏరియాకి మొత్తానికి మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకొచ్చిండు. తీసేసి రైతు బంధు వేసేటి. కరెంట్ మాత్రం డోకా లేకుండా ఇచ్చిండు మాకు. హ్మ్. అంతకుముందు రాత్రి పాలు ఈడ పెండ పెట్టుకొని హ్మ్. 4 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ఇచ్చేది కరెంట్. హ్మ్. హ్మ్. అప్పటికన్నా ఇప్పుడు 100 రూపాయలు నయం హ్మ్. కరెంట్. కరెంట్ విషయాలు మాత్రం హ్మ్. కేసీఆర్ బ్రహ్మాండంగా చేసాడు. హ్మ్. ఇప్పుడు ఇంత తొందరగా వ్యతిరేకత అయితాడు అనుకున్నారా మీరు రేవంత్ రెడ్డిని? అనుకోలేదు అది. జనాల్లో ఇంత అనుకోలే కొంత అప్పుడు రేవంత్ కేసీఆర్ కొంతమంది రుణమాఫీ అన్ని సంక్షేమ పథకాలు పెట్టి చేయలే. హ్మ్. ఏదో దళిత బంధువు అన్నాడు. దానివల్ల కొన్ని పోయినాయి. హ్మ్. చేసిండు కానీ అమలు చేయలేదు. బీసీ బంధువు అన్నాడు. హ్మ్. 20 మంది ఉంటే ఒకరికే ఇచ్చిండు. 19 మంది వ్యతిరేకమైండు. హ్మ్. సో, అట్లా పోయింది గవర్నమెంట్ అట్లా పోయింది. గవర్నమెంట్ ఆ! కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తా ఉన్నాడు మళ్ళీ కేసీఆర్. గుర్తొస్తాను ఇప్పుడు. ఆ! అప్పుడు ఎవరు మంచోడు ఎవరు ఇప్పుడు జనాలకు అనుకుంటాను ఇప్పుడు. ఆ! జనాలకు అనుకుంటాను. సో, ఇప్పుడు నమ్ముతున్నారా? మళ్ళీ ఇప్పుడు సన్నకారు వడ్లేస్తాను ఉన్నారు గదా మీరు. ఈ దేవునికి ఎరక నమ్ముతామో అంటే బోనస్ ఇస్తాడని అనుకుంటున్నారా మీరు? అనుకుంటామని పెట్టినాం మరి ఏం చేస్తాడు మరి. ఆ! తుపాకి రాని మాటలా ఈ మాటలా ఆ మాటలు తెలియదు. తుపాకి రాముని మాటలో ఈ మాటలు మాట్లాడుతుండా రేవంత్ తెలియదు రెడ్డి? తెలియదు మరి ఇస్తాడా ఇయ్యాడా ఓకే. మరి మాకు తెలియదు ఇక కటింగ్ లేదు అన్నాడు.
ఉమ్. అప్పుడు ఇప్పుడు ఒక బస్తకి అప్పుడు 3-4 కూలీలు పెట్టిండు ఉమ్. వ్యవసాయం అప్పుడు. ఉమ్. అప్పుడు కటింగ్ లేదు అన్నాడు. ఉమ్. మళ్ళీ బస్తకి 4 కూలీలు పెట్టిండు. ఉమ్. రైస్ మిల్ కడిగిపోతే 4 బస్తకి 4 కూలీలు అన్నాడు. ఉమ్. దేవుడు అనుకుంటే మేము ఇచ్చాం. ఏం చేద్దాం ఇంత పోసుకునేది ఏమన్నా ఉమ్. చేస్తాడు రైతు బంధు ఎదురుతా బంధు బస్తాలు గుంది బస్తా కావాలంటే రైతు ఏతలేడా. ఉమ్.